విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి. చాలండి. ఇక్కడ ఆలోచిస్తే రెండు విషయాలు కానొస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1, 2, 3 వచనాల్లో ఒకటి పరీక్ష, 2 శోధన. పరీక్షకి శోధనకి మనకి తేడా తెలియాలి. శోధన సాతాన్ని కలిగిస్తుంది. పరీక్ష దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఈ విషయం చాలామందికి తెలియకపోతే మనం మాట్లాడే విషయం అర్థం కాదు. ఒకటి శోధన ఎవరు చేస్తారు? సాతాను శోధన అంటే ఏంటంటే నువ్వు తప్పు చేయాలి అని నిన్ను ఆకర్షింపజేస్తుంటుంది, నిన్ను పాపం చేసేటట్లు ప్రేరేపిస్తుంటుంది, పాపంలో నుండి నిన్ను ఈడ్చుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే పరీక్ష దేవుడు పెడతాడు. నువ్వు ఎంత బలంగా ఉన్నావు, నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావు, నువ్వు ఎంతగా నిలబడగలవు అని దేవుడు పెడతాడు. మన పిల్లలందరికీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు పిల్లలు. అది శోధన కాదు, పరీక్ష. నువ్వు ఎంత చదివావు, చదివింది నీకు ఎంత గుర్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఎప్పుడు పరీక్షలే పెడతాడు. సాతాను ఎప్పుడు ఏమిటిది శోధిస్తుంటుంది. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు ఎప్పుడైతే నువ్వు దేవుని మీద మనసు పెడతావో సాతాను నిన్ను ఏం చేస్తుందంటే శోధించడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుని మీద ఉన్న మనసుని తప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునితో ఉన్న బంధాన్ని తెంచేయాలని చూస్తుంటుంది. మనందరికీ తెలుసు సాతాను ఎవరిని శోధించింది? మొట్టమొదటిగా ఎవరిని? అవ్వమ్మ గారిని శోధించింది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం 1, 2 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతుల్లో సర్పము యుక్తి గలదైనను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన. చాలా ఆలోచించండి. సాతానికి తెలుసు దేవుడు ఏం చెప్పాడు. శోధిస్తుంది. ఇగో ఆ పండు తిను, ఆ పండు ఎంత రమ్యంగా ఉంది, ఎంత అందంగా ఉంది, తింటే ఎంత బాగుంటుంది. ఆలోచించాలి ప్రియ సహోదరి సోదరా. అప్పటి వరకు వారి కుటుంబం అద్భుతంగా ఉన్నది. ఎప్పుడైతే పండు తిన్నారో ఆ కుటుంబం ఏమైంది తెలుసా? ఈ దినపడ్డది. చక్కగా ఏదైనా తోటలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? బయటికి నెట్టేశాడు. ప్రియ సహోదరి సోదరా, నువ్వు ఎప్పుడైతే శోధనలో పడిపోతావో, సాతానుతో నువ్వు స్నేహం చేస్తావో, కుటుంబంలో నీకు ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, క్షేమం లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది. అందుకని దయచేసి సాతాను యొక్క శోధనని మనం గ్రహించాలి. దేవుడు పరీక్షిస్తాడు. మరలా చెప్తున్నాను, దేవుడు పెడితే పరీక్ష, సాతాను పెడితే అది శోధన. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఆలోచించాలి. సాతాను శోధిస్తుంది, దేవుడు ఏం చేస్తాడట? పరీక్ష వల్ల ఏమొస్తుంది తెలుసా? మనకి ఓర్పు వస్తుందట. పరీక్ష ఏం చేస్తుందట? ఓర్పు. ఎందుకు ఈ పరీక్ష అంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. హల్లెలూయా. విశ్వాసానికి కలుగు పరీక్ష ఏం పుట్టిందట? ఓర్పును పుట్టిస్తుంది. చూడండి ప్రియ సహోదరి సోదరా, బైబిల్ గ్రంథంలో గొప్ప వ్యక్తి ఎవరు అంటుంటామంటే మనం అబ్రాహాము గారు విశ్వాసులకి తండ్రి. ఆయన్ని దేవుడు ఎలా పరీక్షించాడో చూద్దాం. ఎన్ని పరీక్షలు ఆయన కలిగినో చూద్దాం. ప్రియ సహోదరి సోదర, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చదువు. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునకు బలహీనుడు కాక
రమారామి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లు చదువు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక విశ్వాసం వలన ఏం చేసిండు? దేవుడు పరీక్ష పెడతాడు. విశ్వాసానికి పరీక్ష. అయ్యా అబ్రామా, నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. నీకు సంతానాన్ని ఇస్తా అన్నాడు. అది విశ్వాసము కలిగి చూడాలి. దేవుడు ఇస్తా అన్నాడు, చూడాలి అంతే. దేవునికి అసాధ్యమైంది ఏమైంది? ఏమీ లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే అని చదువుతాం, అంటుంటాం. కానీ మన దగ్గరికి వస్తే ఎలాగ ఎప్పుడు జరిగిద్దో, ఎప్పుడు మారతారో, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటానో, ఎప్పుడు దేవుడు ఇస్తాడో, ఎప్పుడు కారు కొనుక్కుంటున్నాం, ఇలాంటి ఆలోచన వస్తుంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసమునకు కలుగు పరీక్ష. 100 ఏళ్ల వాడిగా ఉన్నాడు. ఇతడు వృద్ధాప్యంలో ఉన్నాడు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. వారు మృతతుల్యమైనట్టుగా ఉన్నారు. కానీ గర్భఫలం వచ్చే అవకాశం ఉందా? లేదు. ప్రియమైన దేవుని వల్లరా, అయినప్పటికీ విశ్వాసంలో సందేహం కలగలేదు. ఈరోజు ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధికి వస్తున్న మనము మన విశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మరలా చెప్తున్నాను, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. కుటుంబంలో కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అది ఆలోచించాలి. ఇది సాతాను వల్ల కలిగిందా, దేవుని వల్ల కలిగిందా? దేవుని వల్ల కలిగితే నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను నిత్య రాజ్యంకు వారసుడిగా చేయటానికి పరీక్ష పెడతాడు. ప్రియ సహోదరి సోదర, ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు రన్నింగ్ ఈవెంట్స్ పెట్టినప్పుడు 2-3 వ్యక్తులు చనిపోయారు తెలుసా? పైకి ఏమో పరిగెత్తలేక. ఇప్పుడు గవర్నమెంట్ ఆ టెస్ట్ పెట్టింది చంపడానికా? కాదు. వారిలో ఎంత ఫిట్నెస్ ఉన్నదో, వారు దీంట్లో గెలిస్తే ఏ దొంగన పారిపోతుంటే చక్కగా పట్టుకోగలడు. పట్టుకోవటం కోసము వారికి స్టెమినా చూస్తానికి ఎగ్జామ్ పెడుతుంది. వారికి స్టెమినా చూస్తానికి ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఎగ్జామ్ పెడతాడు, పరీక్షిస్తాడు. దేవుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం మీ నుంచి విశ్వాసాన్ని ఏం చేయాలంటే తొలగిపోవద్దు. ప్రియ సహోదరి సోదర, చాలామంది విశ్వాసంలో తొలగిపోతుంటారు. 100 సంవత్సరాల వ్యక్తికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడే, నా జీవితంలో ఇచ్చేయలేడా? నా భర్త మారలేడా? నాకు గర్భఫలాన్ని ఇవ్వలేడా? నా కుటుంబాన్ని దీవించలేడా? నా కుటుంబంలో అవసరత తీర్చలేడా? నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? నా పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచలేడా అని విశ్వాసం కలిగి ఉండాలి. అక్కడ అవకాశమే లేదు పిల్లల గంటానికి. కానీ అయినను వారి విశ్వాసాన్ని ఏం చేయలే? కోల్పోలేదు. విశ్వాసమును సందేహింపక. మన వల్ల ఉంటారు. చాలా రోజులైంది మధ్య ప్రార్థన చేస్తున్నా, కానీ జరగట్లే. అట్లనే దేవుడు మాట ఇచ్చిన వెంటనే జరిగిందా? 75 సంవత్సరాలప్పుడు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు జరిగింది? 100 ఏళ్ళ వాడప్పుడు పిల్లల్ని కన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు. ఆలోచించండి. మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సోదర. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడమ్మంటే ఇంకెప్పుడు చేస్తాడు? మా జీవితం అయిపోతుంది. ఇంతవరకు ఇల్లే కట్టుకోలే, ఇంతవరకు పిల్లలే లేరు, ఇంట్లోకి ఈ వస్తువే లేదు. ఆలోచించండి ప్రియ సహోదరి సోదర. దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన రీతిలో మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడు. విశ్వాసమునకు కలుగు పరీక్ష. మొట్టమొదటి పరీక్ష దేనికి పెడతాడంటే విశ్వాసానికి పెడతాడు. నీకు విశ్వాసం ఎంతుంది? ప్రియ సహోదరి సోదర, నీ విశ్వాసంలో నెగ్గేటట్లుగా ముందుకు సాగుతూ ఉండాలి. అందుకని ఆయన అబ్రాహాము గారు విశ్వాసులకి తండ్రి అయ్యాడు. చూడండి, ఆయనకి ఇంకో పరీక్ష పెట్టాడు.
ఏం పరీక్ష తెలుసా? ప్రేమకు పరీక్ష పెట్టాడు. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. అట్లనగా ఆయన అబ్రాహామా అని పిలవగా చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన ఒక్కడవైనా నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అని నువ్వు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని వెళ్ళి చెప్పబోవు ఒకదాని మీద దహన బలిగా. ప్రేమకు పరీక్ష. దేనికి పరీక్ష? ప్రేమకు పరీక్ష. ఆలోచించాలి. మనం కొన్ని ఇవ్వగలుగుతాం దేవునికి, కొన్ని ఇవ్వలేం. కొన్ని ఇవ్వగలుగుతాం కానీ అన్నిటిని ఇవ్వగలుగుతామా? ఆలోచించాలి. ఇక్కడ దేన్నైతే ప్రేమిస్తున్నావో ఈరోజు నువ్వు దాన్ని ఇవ్వమంటే ఏందన్నా దేవునికి ఏం చేసుకుంటాడు? దేవుడు వీటిని ఏం చేసుకుంటాడు? కొద్దిమందికి స్త్రీలకి ఏమిష్టం? ఎంట్రుకలు అంటే ఇష్టం. అమ్మ నీ ఎంట్రుకలు దేవునికి ఇవ్వాలని అన్నాను అనుకో, ఎవరైనా దేవుడు అడుగుతాడా? దేవుడికి ఏం చేసుకుంటారు ఎంట్రుకలు? ఒకవేళ అడిగితే, లేకుంటే మీకు బంగారం ఉందనుకో, బంగారాన్ని అంతా తీసుకొచ్చి మందిరంలో వేయండి అమ్మ అన్నాడు అనుకో, పాస్టర్ గారు ఎవరైనా అన్న బంగారం ఏం చేసుకుంటాడు దేవుడు? ఆయన పైనంతా బంగారం వీధిలే కదా ఉన్నది, ఆయనకు బంగారం ఎడకొదు ఉంది. ఆలోచించండి. ఒకవేళ గర్భఫలాన్ని అడిగినాను, అమ్మ నీకు కుమారుడు ఉన్నారు, ఇద్దరున్నారు, అందులో ఒకరిని తీసుకొచ్చి మందిరంలో బలియకు, మందిరంలో ఉంచు, ఇక్కడే ఉండాలని అనుకో, ఇక్కడ ఉండి ఏం చేస్తారన్నా? ఆలోచించండి. మనం ఏం చెప్తుంటుంటే సాకులు ఎత్తుకుతుంటాం. ప్రియ సహోదరి సోదరా, ఒక్కడై ఉన్నా ప్రేమించే ఇస్సాకు వృద్ధాప్యంలో లేక ఒక్క కుమారుని ఇస్తే చాలా రోజుల తర్వాత కుమారుడు పుడితే ఎట్లుంటుంది? ఎంత ఆనందం ఉంటుందో, అవునా కదా? అయితే ఆ కుమారుని కూడా తీసుకొచ్చి ఏం చేయన్నాడు? బలి అన్నాడు. అట్లేదో తీసుకురా, నేను అక్కడ ఏదో నీకు పని చెప్తా, నీకు అక్కడ పని చెప్తాను, నువ్వు పని చెప్పిన దాన్ని బట్టి చెయ్యి అనలే. ప్రియ సహోదరి, అక్కడ తీసుకొని వచ్చి నేను చూపెట్టే పర్వతం మీద ఆయన ఏం చెయ్యి? బలివు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? ఎవ్వరము ఇట్లాంటి విషయంలో ముందుకు రాలేం. నిజంగా దేవుడు అడిగాడా అని అంటాం. అడిగాడని చెప్పారు. తర్వాత మనం ఏం చేస్తాం సార్? మరలా ఒక వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. నిజమా ప్రభువా? అవును నిజమే, నిన్ను అడుగుతున్నానండి. మళ్ళా డౌట్ వచ్చి చిట్టీలు రాస్తాం. ప్రభువా చిట్టీ రాసేస్తున్నాం, నిజంగా ఇవ్వాలనా వద్దా? మళ్ళీ ఇవ్వాలని వచ్చింది. ఇది కాదు, రెండోసారి తీస్తాం, మళ్ళీ వచ్చింది. రెండోసారి కాదు, మూడోసారి తీసేది, ముచ్చాకే 3 సార్లు అని తీస్తాం. ఆలోచించండి. ఇంకా తీరా నిజంగానే మళ్ళీ ఇవ్వండి అనుకో, అప్పుడు ఏం చేస్తా తెలుసా? చర్చి బంద్ చేసి ఇంకో చర్చికి పోతాం. అక్కడ కూడా ఇవ్వమన్నాను అనుకో, ఇంకేం చేస్తా తెలుసా? అసలు నేను చర్చికి ఎందుకు పోవాలి చెప్పు? నేను చర్చికి ఎందుకు పోవాలి? ప్రియ సహోదరి సోదర, మన జీవితాలు ఇలా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నాడు, ఒక్కడై ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు కుమారుడిని. అయ్యా తీసుకొచ్చి నాకు బలి అన్నాడు. భార్యకి చెప్తే ఎక్కడ వద్దంటుందో, భార్యకి చెప్తే ఎక్కడ వద్దంటుందో. ఎవరికి చెప్పలే? భార్యకి కూడా చెప్పలే. ఒకవేళ నీకు నిజంగా ఇవ్వాలని అంటే అప్పుడు ఏం తెలుసా? అమ్మ ప్రార్థన చేయి, మన కుమారుని దేవుడు అడిగాడు ఇద్దామంటే ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకో, నువ్వు పోతే, కానీ నాకు దేవుడు ఇచ్చాడు, నాకు చెప్పలే, నువ్వు పో అంటమానమా? ఆలోచించండి. అయ్యా సహోదరి సోదరా, ఆ యొక్క కుమారుని తీసుకొని కట్టెలు, గాడిదే, నిప్పు తీసుకొని వెళ్తుంటే అన్నాడు కుమారుడు, నానా దహన బలికి ఏమున్నాయి? కట్టెలున్నాయి, నిప్పు ఉన్నాయి, కానీ ఏమి లేదు, గొర్రెపిల్లేది అని అన్నాడు. అరే నిన్నేరా బలి ఇచ్చేదని చెప్పాడా? చెప్పలే. ఒకవేళ చెప్తే నిజంగా ఉరుకుతుడేమో, ఉరికితే నేను పట్టుకోలేను. ఆలోచించిన దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళగానే ఫస్ట్ ఏం చేసి తెలుసా? కట్టెలు పెరచగానే కుమారుని కట్టిపడేశాడు. ప్రియ సహోదరి సోదరు, ఈరోజు మన ఇంట్లో నీకు బాగా ఏది ఇష్టమమ్మా అంటే చెప్తాం.
ఇష్టమైన తీసుకొచ్చి రేపు దేవునికి అన్నావు అనుకో, అసలు మందిరాన్నే బంద్ చేస్తాం. ప్రియ సహోదరి సహోదరి, దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏ మాత్రం కూడా వెనకం చేయలే. ప్రేమకు కలిగే పరీక్ష, విశ్వాసానికి కలిగింది పరీక్ష. ఆ యొక్క విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఇస్తాడు, ఏమాత్రం సందేహం లేదు, డౌట్ లేదు. అద్భుతమైన రీతిలో గర్భఫలాన్ని పొందుకున్నాడు. ఏ మాత్రం వెనకంజే వేయకుండా తీసుకొని ఇలా ఆద్యం మొత్తం చదివితే కట్టిపడిచి కత్తి లేపి నరకపోతుంటే దేవుడు కేకేస్తాడు, అబ్రామా అబ్రామా అని కేకేస్తాడు. ఎందుకు అంత తొందరగా కేకేశాడు? ఒకవేళ చెయ్యి నరుకుతాడేమో, అకస్మాత్తుగా పడుతుందేమో, అబ్రామా అబ్రామా ఆగో అని. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఆప్ చేశాడు. ఈరోజు మనందరికీ చాలా చాలా ఇష్టం. నేను నా భర్తను బాగా ప్రేమిస్తానన్నా నన్నే ప్రేమించట్లే, నా భార్యను నేను బాగా ప్రేమిస్తానన్నా నన్నే ప్రేమించట్లే, నా కుటుంబంలో నా పిల్లల్ని బాగా ప్రేమిస్తానని నన్ను ప్రేమించట్లే. దేవుని కంటే ఏది ప్రేమించదని బైబిల్ చెప్తుంది. మనకి దేవుడే మొట్టమొదటి స్థానం. దేవుణ్ణే ప్రేమించమన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ ప్రేమించగలవు. తల్లిదండ్రులు చాలామంది అంటారు, పిల్లలు నన్ను ప్రేమించట్లే. నువ్వు పిల్లలకి దేవుణ్ణి ప్రేమించాలని చెబితే దేవుడు చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తూ, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి అని చెప్తుంటాడు. ఈరోజు చాలామంది ఇంట్లో ఉన్న వాటన్నిటిని ప్రేమిస్తారు, కానీ దేవునిని మాత్రమే. ప్రేమకు పరీక్ష. నువ్వు దేనినైతే ప్రేమిస్తున్నావో దేవుడు అడిగితే దాన్ని ఇవ్వాలి. దేవుడు అడిగితే ఇవ్వాలి. ఒక్కడైన కుమారుడు, ప్రేమించే కుమారుడని రాయబడినాడు. ఎంత ప్రేమిస్తున్నాడు ఆలోచించండి ప్రియ సహోదరి సోదర. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు విశ్వాసానికి పరీక్ష పెడతాడు, ప్రేమకు కూడా పరీక్ష పెడతాడు. ఈ లోకంలో ఇంక నువ్వు బ్రతికింది చాలే, ఇంక రామ్మా అన్నాడు అనుకో. ఇంక నువ్వు బ్రతికింది చాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దా అని అన్నాడు అనుకో. అయ్యా ఇంకా నా కుమారుడు పెళ్ళి కాలే, నా కుమార్తె పెళ్ళి కాలే, ఇంకా నేను ఇల్లు కట్టలే, ఇల్లు కూడా కట్టావు, కుమారుడు కూడా పెళ్ళి చేసావు, మరలా రాననుకో. అయ్యా నాకు మనవరాలు చూడాలని ఉంది, నాకు కోరిక ఉన్నది. ఎవరిని చూడాలి? మనవరాలను చూడాలి. వాళ్ళు కూడా పుట్టారనుకో, అప్పుడేమంటావు? వాళ్ళ పెళ్ళి ఒకటి చూడాలి. ఎవరి పెళ్ళి ఒకటి చూడాలి? చూడండి, లోకమును ఎంత ప్రేమిస్తున్నావు. దేవుడేమో లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తుంటే మనం లోకాన్ని అంతా ప్రేమించుకుంటూ పోతున్నాం. ప్రియ సహోదరి సోదర, ఈరోజు చాలామంది దేవుణ్ణి ప్రేమించడం తక్కువ, వస్తువుల్ని ప్రేమించడం ఎక్కువ. దేవుణ్ణి ప్రేమించడం తక్కువ, మందిరాన్ని ప్రేమించడం ఎక్కువ. దేవుణ్ణి ప్రేమించడం తక్కువ, పిల్లల్ని ప్రేమించడం ఎక్కువ. దేవుణ్ణి ప్రేమించడం తక్కువ, మందిరంలో ఉన్న వస్తువులను ప్రేమించడం ఎక్కువ. దేవుణ్ణి ప్రేమించడం తక్కువ, దేవుని యొక్క దాసుల్ని ప్రేమించడం ఎక్కువ. ఈరోజు చాలామంది దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని యొక్క దాసుల్నే ప్రేమిస్తుంటారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని బైబిల్ చెప్తుంటే మా పాస్టర్ గారి కోసం ఏదేం చేస్తాడు. పాస్టర్ గారి కోసం ఏం చేస్తాడా? ఏదేం చేస్తాడట. నన్ను చంపుకుంటా. మా పాస్టర్ గారి మీద ఒక్క ఈగ వల్ల నేను ఊకోను. నువ్వేందుకు ఊకునేది? ఆయన చూసుకోడా? మధ్యలో నీకెందుకు పాస్టర్ గారిని అంటే నీకెందుకు? దేవుని అంటే కోపం రాదు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే పాస్టర్ గారిని అంటే నీకెందుకు, సంఘాన్ని అంటే నీకెందుకు అనుకోని రాదు. బైబిల్ చెప్తుంది, నీకు నిందలు, అవమానాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తప్పక వస్తాయి. పాస్టర్ గారిని అంటే ఈరోజు చాలామంది వెళ్ళి గొడవలు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు. మా పాస్టర్ గారిని అంటవా, మా చర్చిని అంటవా? ఇది ఎవరిది చర్చి? దేవునిది. మొన్న ఒక దేవుని యొక్క దాసులతో మాట్లాడుతుంటే ఆయనకి దగ్గర ఆయన కింద 10 మంది పాస్టర్లు ఉన్నారు, ఒక 5 మందిరాలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, బ్రదర్ ఈ మందిరం నాది అనుకున్నంతసేపు ఇక్కడి నుంచి బయటికి కదలబుద్ధి కాదు. ఒక 4 సంవత్సరాల నుంచి ఈ మందిరం నాది కాదు. ఏమనుకున్నాడు? ఈ మందిరం నాది కాదు అనుకొని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉండట్లే. ఎటు వెళ్తున్నా బ్రదర్ అంటే, మందిరంలో 200 మంది కూర్చుంటారు, అక్కడ ఒకరికి చెప్పేసి వాక్యం చెప్పడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? బైబిల్ పట్టుకొని ఒక్కరే ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన పెడుతున్నాడు. వీళ్ళందరికీ వాక్యం తెలుసు, వీళ్ళందరికీ ప్రార్థన తెలుసు, వీళ్ళందరికీ పాటలు పాడటం తెలుసు, వీళ్ళందరికీ సువార్త ప్రకటించడం తెలుసు. నేను వెళ్ళే ప్రాంతంలో ఆ ముగ్గురికి ఏం తెలియదు తెలుసా? ఏమీ తెలియదు. ఆలోచించండి. వీరందరికీ చెప్పి అన్ని లోతైన మర్మాలు తెలుసు. ఇంకా మర్మాలు జరుపు ప్రభు అంటున్నారు. ఏం కావాలి మనకి? మర్మాలు కావాలి.
ఏం కావాలి? దేవునికి మర్మాలు కావాలి. మనకి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని కొరకు పరిశుద్ధత కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. అక్కడ పోతే వాళ్ళు ఏం అడగరు. ఏమన్నా అడుగుతారా? ఏమీ అడగరు. ఆలోచించండి. అక్కడికి వెళ్ళి యేసయ్యని ఎలా నమ్ముకోవాలి? యేసయ్య నమ్ముకుంటే ఏంటి? యేసయ్య కొరకు ఎలా బ్రతకాలి? యేసయ్య మన కొరకు ఏం చేశాడు? ఇవే చెప్పాలి. ఆలోచించండి ప్రియా సహోదరి సోదర. అందుకని అంత పెద్ద సంఘాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడ పోతున్నాడు? ఈరోజు ఎవరైనా పోతారా? ఎవరైనా వెళ్తారా? ఎక్కడున్నారు బ్రదర్ అంటే, ఒక గ్రామంలో, కురు గ్రామంలో, చిన్న పల్లెటూరులో ఎంతమంది ఉన్నారు బ్రదర్ అంటే 5 కూర్చున్నాం. 5 కూర్చున్నారు. ఆయన సంఘం ఎంత తెలుసా? దీనికంటే పెద్దగా ఉంటుంది. ఆ సంఘంలో ఏముంటుంది తెలుసా? ఏసీలు ఉన్నాయి. ఎవరు కింద కూర్చోడానికి లేదు. అందరూ కుర్చీల మీద కూర్చోటమే. ఆలోచించండి. ఇంకా అదేదో ఒకటేనంటే 5 మందిరాలు ఏరే ఉన్నాయి. 5 మందిరాలు ఏరే ఉన్నాయి. ఆలోచించండి. ఈరోజు మనం ఏమి ఆలోచిస్తున్నాం? చాలామంది మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క దాసులంతే, విశ్వాసులంతే. మందిరంలో వస్తువులను ప్రేమించేవారు ఉన్నారు. ఇంట్లో వస్తువులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని ప్రేమించేవారు ఉన్నారు. భర్తల్ని ప్రేమించేవారు ఉన్నారు. భార్యల్ని ప్రేమించేవారు ఉన్నారు. నా బలగాన్ని ప్రేమించేవారు ఉన్నారు. నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని ప్రేమించేవారు ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ చాలా చిన్నవి కదా. ఈ ప్రేమలు అన్నీ ఏదో ఒకరోజు విడిచిపెట్టవలసిందే. నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టక ఎల్లక తప్పదని లేఖనం చెప్తుంది. అవునా కదా? చనిపోయినాక తెలుసా, మనుషుల యొక్క వస్త్రాలకు వస్తారు, ఏమున్నా కట్ చేస్తారు. ఎందుకు? ఇవన్నీ ఏం చేసకపోవట్లేదురా బాబు, ఉత్తగానే వెళ్ళిపోతున్నాడని చెప్పడం కొరకే. ఎందుకు కట్ చేస్తున్నాడంటే అంతే, నువ్వు తీసుకుని చనిపోయినాక ఈ చొక్కా కూడా నీతో రావట్లే. ప్రియమైన దేవుని వాళ్ళు ఆలోచించండి. దేన్ని ప్రేమిస్తున్నావు? అబ్రాహాము గారి లాంటి ప్రేమ ఈరోజు ఎంతమందికి ఉన్నది? ప్రేమకు కలుగు పరీక్ష. నువ్వు దేన్నైతే ప్రేమించావో బాగా, దాన్ని ఈరోజు నీకు వ్యతిరేకంగా అయ్యి ఉండొచ్చు. నువ్వు కుటుంబంలో దేన్నైతే ప్రేమించావో అది పోగొట్టుకొని ఉండొచ్చు. ఒక చెల్లి చెప్తుందన్న, నాకు చాలా బంగారం ఉంది కానీ నా బంగారం దిద్దులలో ఇంకో పలానా దిద్దులు అంటే చాలా ఇష్టం, అయ్యే కానీ అట్లా. ఎంత బాధో, ఎంత ఏడుపు వస్తుందో అని చెప్తుంది. ఆలోచించండి. ఈరోజు మన భక్తి జీవితం లోకంలో అన్నిటి మీదకి వచ్చేసింది. మన ప్రేమ అన్నిటినీ ప్రేమిస్తున్నాం, కానీ దేవుణ్ణి ప్రేమించే స్థితిలో లేరు. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఏ వస్తువును ప్రేమించవు, మనుషులు మాత్రమే ప్రేమిస్తావు. ఎందుకు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ మనుషులను చంపేవారు ఉన్నారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్పుకుంటూ తల్లిదండ్రులు చంపేవాళ్ళు ఉన్నారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్తూ లోకంలో ఉన్నవారు అందరితో గొడవలు పెట్టుకొని, కొట్టుకొని, నరుక్కునే స్థితిలో ఉన్నారు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే వారిని ఎలా కొట్టుకుంటావు? వారిని ఎలా మాట అంటావు? ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మొట్టమొదటిగా విశ్వాసానికి దేవుడు ఏం పెడతాడు? పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో అబ్రాహాము గారు నెగ్గాడు. ఎన్ని రోజులకి దేవుడు ఇస్తాడు చూసుకో. దేవుడు ఇస్తాడు. నీ భర్త మారడా? దేవుడు చెప్పాడు, అబ్రామా నీకు కుమారుని ఇస్తా అని చెప్పాడు. ఇస్తానన్నాడు. ఈయనన్నాడా? ఇస్తానన్నాడు. ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలకి ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు నీ భర్త మారాలని కోరుకుంటున్నావు. మారాలా మారొద్దా? ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఇంకొక 20 సంవత్సరాలు నువ్వు నిరీక్షించగలిగే స్థితి నీకు ఉన్నది. నువ్వు విశ్వసించగలిగే స్థితి నీకున్నది. ఇంకెప్పుడు మారుతాడన్నా అంటే నీకే విశ్వాసం లేదు. ఎవరు మార్చేది? దేవుడు మారుస్తాడు. మనుషులు మార్చలేరు. అతడు దుర్మార్గుడే, అతడు వ్యభిచారే, అతడు దొంగే, అతడు త్రాగుబోతే, అతడు బలహీనుడే. అయినను దేవుడు మార్చగల సమర్థుడు. నీ విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతావు? ప్రియ సహోదరి సోదర, దయచేసి నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మార్చగల దేవుడు ఆయన. అంటాడు ఆయన, నేను ఆకర్షిస్తేనే. ఎవరు ఆకర్షిస్తే? ఒకవేళ నిన్ను నిజంగా ఆకర్షించి వచ్చాడనుకో, అందాన్ని బట్టి డబ్బును బట్టి వస్తారు. ఈ లోకంలో అందం ఉన్నన్ని రోజులే ఆకర్షణ, డబ్బు ఉన్నన్ని రోజులే ఆకర్షణ. అందుకనే డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, ఏమీ లేకపోయినా నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. నువ్వు కూడా అలా ప్రేమిస్తుండాలి. అందుకని విశ్వాసానికి కలుగుతుంది పరీక్ష. రెండోది ప్రేమకి కలుగుతుంది పరీక్ష. నువ్వు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బందైన, శోధనైనా నన్ను తీసుకొని వెళ్ళి జైల్లో వేసిన, చెరసాలు వేసిన, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అన్నట్లుగా బ్రతకాలి. అయ్యా ఇన్ని రోజులు పరిచర్య చేశాను, ఇంత చక్కని మందిరాన్ని ఇచ్చావు,
ఇంతమంది రక్షణలోకి వచ్చారు. నన్ను తీసుకొని వచ్చి జైల్లో వేసామని అన్నారా పౌలు స్తెఫెన్లు, పౌలు గారు శీలలు, పేతురు గారు, బర్నబా గారు అన్నారా? అలా కూర్చొని ఏమన్నారు? వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆలోచించండి. అది దేవుణ్ణి మహిమపరచడం, అది ఆ పరీక్షలో నిలబడటం. ఏంటి ప్రభువా, నన్ను పిలుచుకున్నది నువ్వే, నాతో మాట్లాడావు కదా, నా కళ్ళు పోయినాయి కదా, తీసుకొని వచ్చి మరలా ఇక్కడ ఏం చేసావు? చెరసాల్లో ఉంచావు, ఇన్ని దెబ్బలు కొట్టిస్తున్నావు. పేతురు గారు, అయ్యా నా కళ్ళు, అయ్యా నన్ను మనుషులు బట్టి జాలర్లుగా చేస్తానన్నావు, మరి ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడేసావు? చెరసాల్లో ఇచ్చావు, నేను ఎలా పట్టాలి అన్నాడా? ప్రియమైన దేవుని వల్ల ఎక్కడ భక్తులు దేవుణ్ణి క్వశ్చన్ చేయలే, ఎక్కడ భక్తులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలే, ఎక్కడి నుంచి తీసుకొని పోతే అదే మార్గంలో వెళ్ళిపోయారు. మన భక్తి జీవితం, కుటుంబంలో ఎప్పుడు ఆనందం ఉంటే దేవా స్తోత్రం అంటాం. కుటుంబంలో దుఃఖాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఏడుపు వచ్చినాయి. ఈరోజు మందిరానికి వెళ్ళలేను అనే స్థితిలో మనం ఉన్నాం. ఎందుకు రావట్లేదంటే చూస్తున్నాక పరిస్థితి. నిన్ననే మా అమ్మగారు చనిపోయారు, మొన్ననే మా నాన్నగారు చనిపోయారు, ఇగో నిన్ననే నా భర్త కొట్టారు, మొన్ననే నా భార్య అలిగి ఇంటికి పోయింది. ఈరోజు మన స్థితి ఇది, మన భక్తి జీవితం ఇది. ప్రియమైన దేవుని వారు ఆలోచించాలి. వారేమో ఏమీ లేకున్నా పోయి చెరసాల్లో ఉన్న ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాను అంటాడు పౌలు గారు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏం కలిగి ఉండాలి? సంతృప్తి. ఎలా? ఏడిపోతుంటే సంతృప్తి ఉంటుందా? ఎవరికైనా మంచి బిర్యానీ పెడితే తృప్తిగా తిన్నాం బ్రదర్ అంటాడు. ఈయన పోయి చెరసాల్లో ఉండి వాళ్ళు కొడతంటే, రక్తాలు కారుతంటే నేను తృప్తిగా ఉన్నాను నేను ఎవరైనా చెప్తారా? అన్న నువ్వు చెప్పడానికి ఎన్నేం చెప్తావు అన్న, నువ్వు చెప్పడానికి ఎన్నేం చెప్తావు. ఇంట్లో భోజనం లేదు, ఇంట్లో భోజనానికి రైస్ లేవు, ఇంట్లో కర్రీ లేదు, కర్రీకి కూరగాయలకు డబ్బులు లేవు. ఆలోచించండి. భక్తి ఆన్నే కనబడాలి. సంతృప్తి కలిగి ఉన్న నేను నేర్చుకున్నాను అన్నాడు. మరి మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఆదివారం వస్తే బిర్యానీ కావాలి, ఆదివారం వస్తే చికెన్ కావాలి, ఆదివారం వస్తే మటన్ లేకపోతే ఎంతమంది గోళాలు చేసేవాళ్ళు ఉన్నారో తెలుసా? సమాజంలో ఎంతోమంది అందరు తెచ్చుకున్నారు, మన ఇంట్లో లేదు. మరి మటన్ తేవాలంటే 800 రూపాయలు, అవునా కదా? 1000 రూపాయలు పెడితే నీకు నెల సరుకులు వస్తాయి, వారం రోజులు సరుకులు వస్తాయి అని ఆలోచించేవాళ్ళు లేరు. పిల్లలకి ఎట్లా అంటే పిల్లలు కూడా అదే స్థితిలో నేర్చుకుంటారు. పిల్లలు కూడా నేర్పు. ప్రియ సహోదరి సోదరా, దయచేసి ఎట్టి పరిస్థితిలో పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. అమ్మ వాళ్ళ ఇంట్లో మటన్ ఉంది మనం కూడా తెద్దామని గోల్ చేస్తే ఈరోజు అందుకని చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. చాలా కుటుంబాల బాధ, చాలా కుటుంబాల దుఃఖం. దయచేసి పౌలు గారు అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నానో ఫిలిప్పీలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. అది భక్తి, అది విశ్వాసం, అది ప్రేమ. అబ్రహాము గారు అన్నిట్లో ఉన్నాడండి. అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం కూడా విశ్వాసులం కదా, మన కుటుంబానికే తల్లిదండ్రులు కాలేకపోతున్నాం. ఎందుకు? వాళ్ళు నడిపించలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. ఆ రోజు వారు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారు. వారు ఉన్నతమైన స్థితిలో బ్రతికారు, లేమి స్థితిలో బ్రతికారు. పౌలు గారు ఎవరు? చక్కని ఒక ఉద్యోగి. ఎంత చక్కగా లగ్జరీగా బ్రతికుండాలి, ఎన్ని డబ్బులు, ఎంత తిండి. కానీ ఇప్పుడు తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే ఆయన అంటాడు, నాకు తినడానికి లేమి స్థితి తెలుసు, కరువు తెలుసు, ఉపద్రవాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, దెబ్బలు తెలుసు, అవమానాలు తెలుసు, పస్తులు ఉండడం తెలుసు. ఆలోచించండి. ఇంకా నేను ఒక ప్రాంతానికి అంటే ఇంకో ప్రాంతానికి నడిపించబడ్డాను వర్షాల వల్ల, కరువుల వలన. ఆలోచించండి. ప్రభువా నేను ఇంటికాడ ప్రార్థన చేసుకొని బయలుదేరాను, నేను ఈ ప్రాంతానికి వెళ్దాం అనుకుంటే ఈ ప్రాంతానికి తీసుకొచ్చినా, నిజంగా నువ్వే తీసుకొచ్చినవా, సాతాను తీసుకొచ్చిందా అని అనలే. దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఒక ప్రాంతానికి నడిచి పడవ ఎక్కిపోతే మరో ప్రాంతానికి పోయి ఆడ చలి పెడుతుంటే మంట వేసుకుంటే ఆ మంటలో నుంచి వచ్చి ఏం గరిచింది? పాము గరిచింది. అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు. ఇగో ఈడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు, ఏదో తప్పు చేస్తే, ఏదో పాపం చేస్తే తప్పించుకొని వచ్చాడు. కానీ ఇక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలే, పాము రూపంలో కాటేసింది. ఇంకా చస్తాడు ఈడు అన్నట్లు ప్రజలు చూస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుడు,
కొంత సమయం తర్వాత ఏమీ కాలే. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఈయన చెప్పేది నిజమే, ఈయన చెప్పేది నిజమేని వారందరినీ రక్షణలోకి నడిపించాడు. పడవలో ఉన్నప్పుడు అయ్యేలారా మీరు భయపడకండి, మీరు భయపడకండి, ఏం కాదని చెప్తుంటే వాళ్ళు ఎవ్వరూ ఏం లేదు. ప్రియ సహోదరి సోదర, అది భక్తి అంటే, అది భక్తి అంటే, అది దేవుని ఎడల భయము అంటే. ఈరోజు మనందరం భక్తినే కనబరుస్తున్నాం, భయం లేదు, భయం లేదు. ప్రియ సహోదరి సోదర, భయభక్తులు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. భయభక్తులు కలిగి ఉండాలని ఎన్నిసార్లు రాయబడదో. ఇంతకు ముందే చెప్పాను, ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను. భక్తి అంటే మందిరానికి రావటం, భక్తి అంటే బైబిల్ చదవటం, భక్తి అంటే ప్రార్థన చేయటం, భక్తి అంటే సువార్త చేయటం. భయము అంటే తెలుసా, దేవుడు చూస్తున్నాడు, నేను ఇలా మాట్లాడకూడదు, దేవుడు చూస్తున్నాడు, నిన్ను పంచాయతీ పెట్టుకోకూడదు, దేవుడు చూస్తున్నాడు, నేను తప్పు చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు, నేను ఇలా అనకూడదు, దేవుడు చూస్తున్నాడు, నేను ఇది తాగకూడదు, దేవుడు చూస్తున్నాడు, నేను ఇది చూడకూడదు, దేవుడు చూస్తున్నాడు, ఇది తినకూడదు అని ఉండాలి. అందుకని చాలామంది మందిరానికి వస్తారు, బయటికి వెళ్ళగానే అమ్మరేస్తుంటారు. వాళ్ళకి భక్తి ఉంది, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏం లేదు, భయం లేదు. భయం ఉంటే దేవుని యొక్క వాక్యం కూర్చునుట లేచుట నాకు తెలుసు. నీ నాలుకకు మాట రాకముందే అన్న, నాలుకకి అంబరంటే తెలియదుగా, ఆయనకి నాలుకకి అంబరు తింటే తెలియదుగా. నీ నాలుకకు మాట రాకముందే నాకు తెలుసు అంటే భయము లేకుండా బ్రతుకుతున్నారు, భయము లేకుండా బ్రతుకుతున్నారు. ఆ రోజు భయము భక్తి ఉన్న విశ్వాసులు ఉన్నారు, ఆ రోజు భయము భక్తి ఉన్న భక్తులు ఉన్నారు. అందుకని యేసు గారు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను నువ్వే ఉన్నావు, రా నాతో సైనించు అని ఆ సహోదరి కేకలు పెడుతుంది. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం అనుకుంటున్నామేమో, మన మధ్యలో మూడో వ్యక్తి ఉన్నారు. ఎవరో తెలుసా, దేవుడు ఉన్నాడు అని ఆ అంగీని విడిచిపెట్టి పారిపోయాడు, అంగీని విడిచిపెట్టి పారిపోయాడు. ప్రియ సహోదరి సోదర, ప్రాముఖ్యంగా విశ్వాసాన్ని తొలగిపోవద్దు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో అది పొందుకుంటామని నమ్మాలి, నమ్మాలి. నమ్మకం లేనప్పుడు దేవుడు ఎలా చేస్తాడు? నీకే లేదా నమ్మకం? నమ్మాలి. నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఎవరు ప్రేమించలే? ఎవరు ప్రేమించలే? అబ్రహాం గారు ప్రేమించలే. కుమారుడు వృద్ధాప్యంలో ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. ఇక గర్భఫలం కూడా, ఇంకా మళ్ళా కంటానికి కూడా శక్తి ఉంటుందో ఉండదో ఆలోచించండి. ఒక్కడైన కుమారుని బలి ఇవ్వటానికి వెనకాలే, బలి ఇవ్వటానికి వెనకాలే. ప్రియ సహోదరి సోదరం, ఆలోచించండి. దేవుడు ఈరోజు నీతో నాతో, మనం ఈరోజు చాలామంది బంగారాన్ని ప్రేమిస్తాం, డబ్బులను ప్రేమిస్తాం, ఆస్తులను ప్రేమిస్తాం, వస్తువులను ప్రేమిస్తాం. కొత్త కారు తీసుకుని వచ్చి ఎవరైనా గీత గీసారనుకో ఎంత బాధ అనిపిస్తుంది. కొత్త బండి తీసుకుని వచ్చారు, ఎవరో చిన్నపిల్లలు వచ్చేట గీకారు, చిన్న గీతే ఇంత కలర్ పోయింది. ఎంతమందికి చెప్తాం దాని గురించి, ఎంత బాధపడతాం. వచ్చి చెయ్యొచ్చి ప్రతిసారి అన్నే తోడతాం, అవునా కదా? అన్నే తోడుస్తుంటాం. పాప తెలియక చేసింది అంటామా? అనలేని స్థితి, అనలేని స్థితి. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. ఒక సహోదరుడు కొత్త కారు తెచ్చాడు, కొత్త కారు తెచ్చాడు. పైన నుంచి చూస్తున్నాడు, ఒక కుమార్తె, తన భార్య, తను ముగ్గురే కారుని చూస్తున్నాడు పైన కూర్చొని మంచి స్టేర్ మీద. ఈ పాప వచ్చి కారు చూస్తూ కారు మీద గీతలు గీస్తూ ఉంది. కారు మీద ఏం చేస్తుంది? గీతలు గీస్తుంది. కారు మీద గీతలు గీస్తే అది వాల్యూ ఉండదు, చాలా రేట్ ఎక్కువ దాన్ని చేస్తే, దానికి విలువ ఉండదు. చాలా కోపంతో దబా దబా దిగి వచ్చాడు, ఒక్కటే గోబు కురికేశాడు. దెబ్బ కింద పడి గిలగిల కొట్టుకొని చనిపోయింది. ఆలోచించండి, ఎవరి కొరకు తెచ్చావు నువ్వు ఆ కారు? ఎవరి కొరకు తెచ్చావు? ఆ పాప కొరకే కదా. తీరా ఎత్తుకొని చూస్తే ఎలక చనిపోయింది. హాస్పిటల్కి వెళ్తే దబా దబా చనిపోయిందని చెప్పారు. లబో దిబో మొత్తుకుంటున్నాడు. ఈ కారు నీ కొరకే కదా, ఈ బంగ్లా నీ కొరకే కదా, ఈ డబ్బు నీ కొరకే కదా, ఈ బంగారం నీ కొరకే కదా. ఆవేశపడి ప్రేమ దేవుని ఆ పాపకి చెబితే, చిన్న పాప ఏం తెలుస్తుంది? అమ్మ ఇలా రాయకూడదు అని చెప్తే, ఇలా గీయకూడదు అని చెప్తే బాగుండేది. ఇంకా కొద్దిమంది చెప్తారు, ఆ పాప రాసిందట డాడీ ఐ లవ్ యూ అని రాసిందట. కొద్దిమంది చెప్తుంటారు, ఏం రాసింది? డాడీ ఐ లవ్ యూ అని రాసింది. ఇప్పుడు ఆ ప్రేమ ఎవరికి పంచుతావు? ఆలోచించండి ప్రియ సహోదరి సోదరు. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు దేవుని ప్రేమించకుండా వస్తువులను ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు దేవుని ప్రేమించకుండా బంగారాన్ని ప్రేమించి, ఆస్తుల్ని ప్రేమించి. అందుకని మనుషులు ఎందుకు చంపుకుంటున్నారు తెలుసా? వారు ప్రేమ అంతా వీటి మీదనే. నా అన్న ఆస్తి ఉంటే ఎంత లేకుంటే ఎంత, నా తమ్ముడు ఇదంతా ఉంటే ఎంత లేకుంటే ఎంత.
ఎక్కడికక్కడ గెట్లు పెట్టుకొని గొడవలు పెట్టుకొని చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కోట్లల్లో కేసులు మురుగుతున్నాయి. నా తమన్నని కానీ నేను ఎందుకు తీసుకోవాలి ఇదంతా? నాకు అన్నున్నాడు కదా, వారికి ఒక కుటుంబం ఉన్నది కదా, వాళ్ళు ఏం తీసుకుంటారు తీసుకొని అనే స్థితిలో ఎంతమంది ఉన్నారు? ప్రియమైన దేవుని వల్ల ప్రాముఖ్యంగా పరీక్షలు దేనికి వస్తాయి తెలుసా? విశ్వాసానికి వస్తాయి. పరీక్షలు దేనికి వస్తాయి తెలుసా? నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావు. పరీక్షలు దేనికి వస్తాయి తెలుసా? విధేయత. చూడండి చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. చాలు, లోబడి వెళ్ళాడు. లోబడటం అంటే విధేయత గలడు. విధేయతకు పరీక్ష, విధేయతకు పరీక్ష. ఎక్కడ పొమ్మన్నాడు, ఎక్కడ చేశాడు? ఆదికాండం 12:1 ఉంటుంది కదా, చూడండి. ఆదికాండము 12:1 యెహోవా మీరు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపెట్టు దేశంనకు వెళ్ళుము. చూడండి, ఇక్కడ అబ్రహాం గారికి చెప్పాడు విధేయతనకు పరీక్ష. అయ్యా అబ్రహామా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళు అని చెప్పాడు. ఏమి మాట్లాడకుండా బయలుదేరాడు. ఈరోజు అదే మనల్ని చెప్తే, మనకు ఒక మాట చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? పాపం చేయొద్దు అన్నాడు. చేయొద్దు, ఇక అంతే. బూతులు మాట్లాడొద్దు అన్నాడు. మాట్లాడొద్దు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. ప్రేమించాలి. గొడవలు పెట్టుకోవద్దని చెప్పాడు. పెట్టుకోవద్దు, ఇక పెట్టుకోవద్దు. ప్రియ సహోదరి సోదర, మాటకి లోబడి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియదు, ఎవరు వెళ్ళమన్నారో తెలియదు. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడిన అనుభవం లేదు, ఎప్పుడు మాట్లాడిన అనుభవం లేదు. అంతకుముందు దర్శనాలే లేవు, ఈ మాటలే లేదు. అయినా ప్రియ సహోదరి సోదర, చెప్పగానే లేచిపోతున్నాడు. తన భార్యను తీసుకొని పోతున్నాడు. తన భార్యను తీసుకొని పోతున్నాడు. ఆమె ఎంత గొప్పది కావచ్చు. మరి అడిగిపోతున్నామయ్యా, మన పరిస్థితి ఏందయ్యా? ఎవరయ్యా మాట్లాడింది? ఏమీ లేదు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. విధేయతకి పరీక్ష. నువ్వు దేవుని మాట వింటే లోబడు. దేవుని మాట వింటే ఆ మాట ప్రకారం బ్రతుకు. దేవుని మాట వింటే ఇక్కడ కష్టాలు వస్తాయి. లేచి పొమ్మనగానే పోయిండు. పోగానే ఏమైనా సుఖంగా ఉందా? ఎక్కడ పొమ్మన్నాడు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఆగాలి? అందుకని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, విధేయతకు పరీక్ష. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? విధేయత కలిగి ఉండాలి. దేవుని మాట ఏమాత్రం కూడా మాట మీరొద్దు. దేవుని సన్నిధికి పోతున్న మనము తప్పనిసరిగా పరీక్షలు ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చాం. ఏం గుర్తుందో దేవుడు అడగకూడదా? ఒక్క సంవత్సరానికి ఒకసారి పిల్లలకు పరీక్షలు ఉంటాయా ఉండవా? కామన్ ఎగ్జామ్స్ ఉండవా? రాయాలి. రాస్తే ఏం చదివాడు, ఎంత చదివాడు, ఏం రాశాడో పరీక్ష పెడతాడు. మన పిల్లలకే పరీక్ష పెడుతున్నాం. మంచి మార్కులు రావాలి అంటాం. అంటే రావాలంటే ఏం చేయలేడు? చదవాలో గుర్తుంచుకోవాలి. మరి మనకు మంచి మార్కులు రావాలంటే పరీక్షలు నెగ్గాలా రావద్దా? పరీక్షల్లో నిలబడొద్దా? నిలబడకపోతే ప్రియ సహోదరి సోదర, దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. 3 పరీక్షలు పెట్టాడు అబ్రహాం గారికి. అద్భుతమైన రీతిలో అన్ని పరీక్షలలో నెగ్గాడు. నీకు ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలన్నింటిలో ఏం చేయాలి? నిలబడాలి, నెగ్గాలి. ఆరోగ్యం కృషించిపోయిన యోబు గారికి కూడా పరీక్ష పెట్టాడు. సాతానికే పర్మిషన్ ఇచ్చాడు. పో, నువ్వేం పరీక్షించుకుంటున్నావు కుమారుడు, ఎంతో శోధించుకోపో అని యోబు గారి విషయంలో సాతాన్ గారికి పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో నీకే ఇచ్చిండు అనుకో, మనం ఇది గ్రహించగలుగుతున్నామా? నీ భర్తను శోధిస్తుంది సాతాన్, లేకుంటే నీ భార్యను శోధిస్తుంది సాతాను, నీ పిల్లల్ని శోధిస్తుంది సాతాను, లేకుంటే నీ అత్తమామను శోధిస్తుంది సాతాను. ఎక్కడ నిలబడుతున్నాం మనం? ఎక్కడ నిలబడుతున్నాం? ఆలోచించాలి. భార్య కూడా వచ్చి అంటుంది, ఏం దేవుడు అంటున్నావు, విడిచిపెట్టరాదు అని అన్నది. చూడండి ప్రియమైన దేవుడు, అన్నీ పోయినా కూడా ఒక్క మాట విషయంలో ఏం చేయలేనా? పాపం చేయలేదు. ఒక్క మాట కూడా దేవుని దూషించలేదని రాయబడింది. దేవుని విషయంలో ఏమాత్రము రాంగా మాట్లాడలేదు. ప్రియ సహోదరి సోదర, దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి పరీక్ష పెడతాడు. హల్లెలూయా. ఏం పెడతాడు? సాతాను శోధిస్తాడు. చూడండి, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలా కొల్పబడిన వాడై శోధింపబడును. ఆలోచించాలి. దేవుడు కీడి విషయమై శోధించడు. దేవుడు కీడి విషయమై శోధించండి. కుటుంబంలో సమాధానం పోతుందంటే దేవుడు శోధించట్లే, దేవుడు పరీక్ష కూడా పెడతాలే. అది సాతాను వారిని ఏం చేస్తుంది తెలుసా? శోధిస్తుంది. దేవుడు పరీక్ష పెడితే ఇలా పెడతాడు. దేవుడు పరీక్ష పెడితే ఏమీ లేకుండా చేసి అనుకో, నువ్వు ఎంత నిలబడ్డావు. కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఎంత నిలబడ్డావు. లేకుంటే నీది ఏదైనా ఒక వస్తువు, మంచి వస్తువు పోయింది, దేవుడు అబ్జర్వ్ చేయాలి, ఓహో దేవుడు తీసేసాడు. దేవుడు కీడు విషయం ఎవరిని శోధింపడు. ఒకవేళ ఎవరైనా శోధింపబడుతున్నా నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. నన్ను దేవుడు శోధిస్తున్నాడు బ్రదర్ అని అంటున్నాండి. దేవుడు శోధించడు. దేవుడు కేవలం పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నిత్య రాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో చెప్తున్నాడంటే శోధనలు వస్తాయి, సాతాను శోధిస్తుంది, పరీక్షలు వస్తాయి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. అది ఏదైనా వచ్చినప్పుడు మనం గ్రహించాలి. శోధన అయినా పర్వాలేదు, పరీక్ష అయినా పర్వాలేదు, ఏం చేయాలి? మనం నిలబడాలి. కొంతకాలమే, అది కొద్ది రోజులే. అది కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఆర్థికమైన సమస్యలు, తినడానికి ఏమీ లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఒకటే గొడవలు అవుతున్నాయి. అది కొద్ది కాలమే. నువ్వు గ్రహించి మెలకువగలిగి ఆలోచన కలిగి సైలెంట్గా ఉండాలి. ఊరకుండు. బైబిల్ ఏం చెప్తుంది? ఊరక నిలిచి ఉండు. ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఊరక ఉండాలి. కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెల్లించాలి. భర్త కోపం అట బహురౌద్రం కలదట. భర్త కోపం బహురౌద్రం కదా. నీకే కోపం అవుతుందా? నాకు రాదా? చూసుకుందా రానదనుకో, ఏం చేస్తారు? భర్త వచ్చి గోబలే యాత్ర. భర్త కోపం బహురౌద్రం కలది అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అతనిలో ఎవరున్నాడు? సాతానుండి అంటుంది. మరి నీలో దేవుడు ఉన్నప్పుడు ప్రేమే ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి, ఊరకు ఉండాలి, మాట్లాడొద్దు. ఇక తిట్టుకో, దేవానికి స్తోత్రం. ఏంది ఇంకా మాట్లాడాను? కొట్టుకో. ఎన్ని కొట్టినా బుద్ధి రాదు నీకు. ఏదనంటే స్తోత్రం అంటున్నావు. ఇంకా నాకెందుకు ఆత్రం మెదలకుండా ఉంటాడు. మనమేమంటాం? ఆయన ఒకటంటే 2 చదువుతాం. అవునా కదా అక్కయ్యలు? ఎన్ని చదువుతాం? నువ్వు అంటవాను, నీ సంగతి నేను చూలేనా, రా చూసుకుందాం. యాపడ కొడతావు కొట్టంటే అప్పుడు ఆయన దగ్గర పోయి నన్ను కొడితే కొట్టినోళ్ళే కానీ పిల్లల ముందు కొట్టబాకు, వాళ్ళ ముందు కొట్టబాకు, పక్కకు వస్తాను నన్ను కొడుతూ రాను అనుకో, ఏమవుతాడు ఆయన? కిలకిలనవుతాడు. ఏం మాట? కొడితే కొట్టినావు, పిల్లల ముందు కొట్టబాకు, వాళ్ళు నిన్ను తక్కువ అంచనేస్తారు, నిన్ను చిన్న చూపు చూస్తారు. నన్ను కొట్టాలని ఉందా? దయచేసి కొట్టకు అని అంటే, ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన భక్తిలో లేడు, ప్రార్థనలో లేడు, విశ్వాసంలో లేడు. అందుకని దుష్టుడు ఆడుకుంటాడు, దుష్టుడు శోధిస్తాడు. శోధనకి నిలబడ్డాడు. ఆయన శోధిస్తున్నాడు, శోధనలో కొట్టుకొని పోతున్నాడు. నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. అతనిలో సాతాను ఉంటే మనలో ఏముంది? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుని యొక్క ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది. అప్పుడు మనం తెలుసా? ప్రభువా నీకు స్తోత్రాలు, నేనేం చేయాలో నాకు తెలియచేయని మనస్సులో ప్రార్థన చేయాలి. ఎక్కడికైనా వెళ్ళాలనుకో, అలజడి జరుగుతుందనుకో, పోయేటప్పుడు అనుకుంటాను నేను, ప్రభువా నేను అక్కడికి వెళ్తున్నాను, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? ముందుగానే పోతున్నప్పుడు నాకైతే ఏం తెలియదు ప్రభా, నీ మాటలు నడిపించండి అనుకుంటూ వెళ్తా. ఆలోచించండి ప్రియ సహోదరి సోదరా, ఆ సహోదరి ఎవరు అన్నట్లుగా దేవుడు నన్ను శోధిస్తున్నాడని ఎప్పటికీ అనొద్దు. దేవుడు పరీక్షిస్తాడు. భక్తుల్ని చాలామంది పరీక్షించాడు.
దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంటే అవతల వారిని శోధిస్తున్నాడు. ఇప్పుడు యోసేపు గారి యొక్క పోతిఫర్ యొక్క భార్య ఉన్నది, వచ్చి యోసేపు గారి దగ్గర ఉంటుంది, నాతో శయనించని. ఇతనేమో పరీక్షలో ఉన్నాడు, అతనేమో శోధిస్తుందా. ఆమెను ఏం చేస్తుంది? సాతాను శోధిస్తుంది. ఎల్లు ఎల్లు శోధనలో నిలబడలేకపోయింది ఆమె. ఇతని పరీక్షలో నిలబడి కొట్టుకొని పోయాడు, పారిపోయాడు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు నీవు నేను పరీక్షకు నిలబడదాం, అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అబ్రాహాము గారిని నిలబెట్టిన ప్రతి పరీక్షలో నిలబడ్డాడు, అందుకని ఆశీర్వదించబడ్డాడు. అందుకని గొప్ప ఆశీర్వాదం. అబ్రాహాము నిన్ను చూపెట్టే ప్రాంతానికి వెళ్ళు అనగానే విధేయత కలిగి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలా ప్రభువా అనుకుంటూ పోయాడు. గొప్పగా ఆశీర్వదించాడు. లోతు గారు అబ్రాహాము గారు కలిసి నివసించలేనంతగా ఆశీర్వదించాడు. అబ్రాహాము నీకు కుమారుని ఇస్తాను, విశ్వాసం ఉంచాడు. అలాగే ప్రభువా మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు ప్రభు అని నిలబడ్డాడు. 25 సంవత్సరాల తర్వాత చక్కని కుమారుని ఇచ్చాడు. ఆయన్ను తన యొక్క భార్య శారమ్మ గారు తొందరపడి ఈయన ద్వారా కుమారుని కంటమేమని ఇచ్చింది. కాదు అని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుడు, పరీక్ష. ప్రేమిస్తున్నావు అబ్రాహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ప్రేమిస్తున్నావు? నిన్నే ప్రేమిస్తున్నావు ప్రభు, అయితే నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు అన్నాడు. ఒకసారి సంఘంలో నేను ఇంటర్మీడియట్ ఏం చదువుతున్నాను. ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాడు, ఇగో ఈరోజు మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? ఈ మందిరం కొరకు వాడబట్టడానికి మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కానుక పెట్టలేయండి అన్నాడు. చాలామంది నిలువ దోపిడీ చేసినట్టుగా తీసుకెళ్ళి చెవులు, ఉంగరాలు, బంగారం తీసుకెళ్ళి కానుక పెట్టలేసేసారు. దేన్ని ప్రేమిస్తున్నాం అన్నందుకు ఆలోచించండి ప్రియ సహోదరి సోదర. ఈరోజు మనం లోకంలో ఉన్న వాటన్నిటిని ప్రేమిస్తున్నాం. దయచేసి శోధనకి నిలబడాలి. శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు నిలబడు. కొద్ది రోజులే నీకు శ్రమ కలుగుతుంది అన్నాడు బైబిల్. కొద్ది రోజులే. ఎన్ని రోజులు తెలుసా? అంటే ఈ భూమి మీద ఉన్న రోజులు. అంతకంటే ఎక్కువ జరిగిద్దా? 10 దినములు శ్రమ కలుగున్నాడు. దేవుని దృష్టిలో 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. నీకు 100 సంవత్సరాలు జరిగింది అంటే బ్రతికున్న కాలం శోధనది. తర్వాత నీ కాలం అద్భుతమైన కాలం, నెమ్మది పొందే కాలం, క్షేమము పొందే కాలం, దేవునితో ఉండే లోకం. అట్లాంటి స్థితిని పోగొట్టుకోవద్దు. దయచేసి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కుమారుని ఇద్దాం అనుకుంటే, బలిద్దాం అనుకుంటే మరలా కుమారుని తప్పించి దాని ద్వారా ఇసుక రేణులంతా గర్భఫలాన్ని చేశాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అద్భుతమైన రీతిలో నిలబెట్టుకుంటాడు. పరీక్షలు వచ్చినప్పుడు నిలబడండి, దేవుడే చూసుకుంటాడు. సైలెంట్గా ఉండటమే మన పని. హల్లెలూయా. కష్టం వచ్చిందా సైలెంట్గా ఉండు, బాధ వచ్చిందా సైలెంట్గా ఉండు, కుటుంబంలో గొడవ జరుగుతుందా సైలెంట్గా ఉండు, ఇతరులు వచ్చి నీ మీద నిందలేస్తున్నారా సైలెంట్గా ఉండు. ఈ రోజు నుంచి అలా ఉంటే అద్భుతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకుందువుగాక. దేవుడు పరీక్ష పెడితే పరీక్షలు నిలబడాలి. సాతాను మాత్రమే శోధిస్తుంది. అయ్యి నువ్వు అను ఇన్ని మాట్లాడినది అనవా, అన్ని మాట్లాడినాడు ఆయన అనవా, తిట్టు అవసరమైతే జుట్టు పట్టుగా కొట్టు అని సాతాను మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. పండు తిను తిన్నదాకా ఏం చేసింది? శోధించింది. ఆ పండు చూడు ఎంత అందంగా ఉందో, ఆ పండు చూడు ఎంత రమ్యంగా ఉందో, ఆ పండు తింటే నువ్వు దేవతల వల్ల అవుతావు అని ఇలా అన్నది. పండు తినగానే కథం వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి ప్రియ సహోదరి సోదర, శోధనకి నిలబడదాం, పరీక్షలు నిలబడదాం. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.